ఎత్తైని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాళి గొడ్డువతుల రెడ్డి ఇంట్లోన గౌరాల బిడ్డై పెరిగింది మాంకాళి కాలు వడగానే గొడ్డువతు రెడ్డి ఇల్లాలు గర్భమునైతే దాల్చింది అడవిల్లకు జన్మను ఇచ్చింది ఆడివిల్ల చంద్రమ్మ కామంకాలితో వెరగంగా చెల్లే చంద్రమ్మను పానంగా చూసుకున్నాక మంకాలికి మల్లన్న అడవిల్ల కట్నం కింద ఇచ్చిన 7 గొర్రెలని భలే సక్కంగా సాది సవరించి 1,00,000 మందను చేసుకొని ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది ఆ ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు ముచ్చట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు వినిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు సప్పు ఆ సప్పు వినగానే చెట్టు పైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు అక్క ఊడలల్లా పోరడున్నట్టున్నాడు. ఎవరి పోరడో? ఎవరి పోరుడైతే ఏంది సెల్లే, ఆడు మామూలుడు కాదు, అసాధ్యుడు. లేకపోతే గాడెట్లుంటాడు? ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏం చేద్దాం? మనకైతే చెట్టెక్కరాదు. కిందుండే ఇద్దరం కొంగుజాపి వెలుద్దాం. నేను అనుకున్నట్టు వాడు అసాధ్యుడే అయితే ఎవరి ఒళ్ళోనైనా పడతాడు. నీ ఒళ్ళో పడితే నువ్వు సాదుకో, నా ఒళ్ళో పడితే నేను సాదుకుంటా. ఎవరి ఒళ్ళో పడ్డా గాని సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకుందాం. అలాగే అక్క. నారాయణ 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 నారాయణ. అమ్మ మాంకాళి, ఆ పిల్లగాడు మా దేవతల పిల్లగాడు. నాకిచ్చేయమ్మా, స్వర్గానికి తీసుకుపోతా. లేదు మునీంద్ర, వీడు ఏరుకోరి నా బొల్లోనే పడ్డాడు. వీణ్ణి నేనే సాదుకుంటా. అది కాదమ్మా, ఆ పిల్లగాన్ని నువ్వు సాధలేవు.
వానితో నీకు లేనిపోని తిప్పలుంటాయి. నా తమ్ముణ్ణి వెంచుకోనీకి ఎన్ని తిప్పలైనా పడతా, నీకైతే ఇయ్యా. సరే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట, భద్రంగా పెంచుకోమ్మా. నారాయణ నారాయణ. జోలాలి 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 జో జోలాలి ఓ తమ్మి నా తమ్మి ఓ తమ్మి నా తమ్మి ఏ తల్లి కడుపు పంట ఓ తమ్మి నా కంటి వెలుగువైతి ఓ తమ్మి నువ్వు నా కంటి వెలుగువైతి ఓ తమ్మి జోలాలి 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 జో జోలాలి నిన్ను తాకిన క్షణమే నా తనువులోని అణువణువు పులకరించి పోయెరా మమకారంలో నన్ను ముంచెరా మురిపాలల్లో కన్న తల్లి ప్రేమలు నాలోన పెంచినావు కలలో ఊహించని భాగ్యాన్ని ఇచ్చినావు నీకన్నా నాకు మరో లోకమే లేదు మరో ధ్యాసే లేదు జోలాలి 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 జో జోలాలి నా ఆశలు అన్నీ నువ్వే అనుకోని నా గుండెల్లో నా దాచి తమ్ముడా నిన్ను పెంచుతానయ్యా నా ముద్దులు నీకు పంచుతానయ్యా పెరిగి పెద్ద నీవై నా పేరును నిలబెట్టి మంచి గుణము గలిగి మణి దీపంలా వెలిగి అక్క మా కాలికి ఆశా జ్యోతివి నీవై నన్ను ధన్యురాలి నీ చేయి జోలాలి జోలాలి బజ్జోరా నా తమ్మి బజ్జోరా నా తమ్మి బజ్జోరా నా తమ్మి బజ్జోరా నా తమ్మి తమ్మి భోగన్న, పొద్దంతా నా తమ్ముడు బీరప్పని చూసుకొనికే సరిపోతుంది. రోజూ నీకు కడుపు నిండా తిండి పెట్టి ఖర్చులకిస్తా గాని నా 1,00,000 మందును దగ్గరుండి గాయ తమ్మి. సరే అక్క, నువ్వు ఖర్చులకిత్తా అంటే నువ్వు ఎట్లా చెప్తే గట్లింటా. అలా అక్క మాంకాలి తమ్ముని మీదే ఆశల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి 7 ఏండ్ల బాలుణ్ణి చేసింది. విద్యా బుద్ధులు నేర్పించటానికి గురువుల దగ్గరికి పంపిస్తే 4 వేదాలు 6 శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతాలు నేర్చుకున్నాడు వీరప్ప. లోక కళ్యాణార్థం తాను అవతరించిన విషయం గుర్తించి గొర్లగాయ నిశ్చయించుకొని ఆ విషయం అక్క మాంకాలితో చెబితే ఒప్పుకోదని అలిగి గురుకులం నుంచి పారిపోయి నాగులకుంట చెరువు దగ్గర దాక్కున్నాడు. చీకటి పడుతున్న తమ్ముడు రాకపోయేసరికి బెంబేలెత్తి నాగులకుంట దిక్కు తమ్ముడు పోయిందని తెలుసుకొని ఆగమాగంగా నాగులకుంట చెరువు తాన తమ్ముని కోసం దేవులాడుతుంది. ఆ అక్క మాంకాలి
నేను పెట్టుకుంటి గదరా నా ఆశల పైన మన్నే మోసి నన్నొదిలి వెళ్ళకురా లక్ష మంద కన్న నువ్వే ముఖ్యమని ఆ మందనొదిలి నీపై మమకారం పెంచుకుంటి కదరా నీకన్నా ఈ పట్నం నాకే మెక్కువగాదంటూ నా పాలననొదిలి పానంగా నిన్ను చూసుకుంటి గదరా ఎందుకు తమ్మీ ముఖము చాటునే మనసుకు గాయం చేస్తున్నా అక్క 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 ఏమైంది రా తమ్మి ఎందుకు కలిగొచ్చావు మన ఇంటికి మనము పోదాము పారా అక్క ఏమనుకోకే తప్పైతే మన్నించే నేనైతే ఇప్పుడు మన ఇంటికి రాను ఉజ్జయినికి నిన్ను రాజునే చేస్తా ఉన్న సంపదనంతా నీకే రాసిస్తా లోక కళ్యాణము కోసమొచ్చినో నీ రాజ్యాలు నాకొద్దు గొర్లగాసుకుంటా మందగాయానికి మస్తు మందున్నారు పసిపోరగా నీవి అడివిలెట్లుంటవురా మన సొమ్ము మనము దగ్గర ఉండి చూసుకుంటేనే సుఖముంటదక్కో నన్ను కాదంటే ఏడుస్తానక్కో నేను ఏడిస్తే నువ్వు చూడలేవక్క మందతానికి నన్ను తీసుకెళ్ళక్కో మనసు నిమ్మలం చేసుకో అక్కో నా మాట మన్నించి బయలుదేరక్క అనగానే వీరప్ప మంకుతనము తెలిసిన మాంకాలి అట్నుంచి అటే తమ్ముణ్ణు తీసుకొని కాంచల మర్రి కాడున్న మందకాడికి పోయింది మందను గాస్తున్న బోగన్నను పిలిపించుకొని తానొచ్చిన సంగతి చెబుతున్నది అక్క మాంకాలి బోగన్న బీరయ్యే ఊళ్ళే ఉండాడంట నేను వెట్టేటి బువ్వదిరడంట పట్నమేలాడంట మందగాస్తాడంట ఇప్పటిదాకా తల్లిని నేనయ్యి బీరయ్యను కడుపులో దాసుకున్నా ఇక నుంచి నువ్వే తండ్రి కావాలయ్యా ఎర్రటెండల్లోన తిరిగితే నీ నీడకు దిగి బోగన్న వాన పడుతుంటే నెత్తిపై ఇంత గొంగడి కొప్పెర పెట్టన్నా తమ్మి బీరయ్య నా మాట వినవయ్య మంద కాసేటోడు కాసేటి గొర్రెలను కాళ్ళతో తన్నొద్దు నోట దిట్టవద్దు పెద్ద గొర్రెను పెద్దమ్మ అని పిలువు చిన్న గొర్రెను చిన్నమ్మ అని పిలువు అక్క చెల్లెళ్ళన్న దమ్ములని పిలువు రోజు నేను మంద కాడికి నీకు సద్ది తెస్తాను రా తమ్ముడా యాస్టగుంటే నువ్వు నాతోని మన పట్నము రావచ్చు తమ్ముడా మంచి చెడ్డలన్నీ చెప్పి మాంకాలి ఎల్లిపోంగనే వీరయ్య రుమాలు గట్టి మందనైతే గాస్తూ ఉండే ప్రతిరోజు పొద్దున్నే లేసి గంగతానమైతే చేసి ఓంకార జపాన్ని చేస్తూ వచ్చిపోయేటోళ్ళందరికైతే పాలు పెరుగు